హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే సాటర్డే అన్నమాట. సాటర్డే మార్నింగే బీరకాయ పప్పు చేశాను, ఇంకా రైస్ వండేశాను. యాపిల్ని అయితే స్కూల్కి పంపించాము. తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు కొంచెం ఫ్రీ టైం ఉండే. ఆ ఫ్రీ టైం మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నారు. ఆయన ఇంట్లో ఉంటే నాకైతే అస్సలు మనసున పట్టదనమాట. తనకి ఏదో ఒక పని చెప్పాలి, నేను ఏదో ఒక పని చేయాలి. ఎందుకంటే మళ్ళీ యాపిల్ ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం నా టైం అంతా తనతోనే స్పెండ్ చేయడం అవుతుంది. నాకు ఇల్లు సరడం అదంతా కుదరదు. సో ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఆయన ఖాళీగా ఉంటే నేను చూడలేను. ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పని చెప్పాలి. నిజంగా అతను ఖాళీగా ఉంటే మాత్రం నాకు అస్సలు నచ్చదు. ఇంట్లో ఉన్న ఒక్కరోజైనా కానీ నేను ఏదో ఒక పని చెప్పుకుంటూ ఉంటాను. ఎప్పుడు నన్ను అంటూ ఉంటారు, నేను ఇంట్లో ఉన్న ఒక్క రోజైనా కానీ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఫ్రిడ్జ్ కోసం అని కాంబో తీసుకున్నాను. సో 3 షీట్స్ ఇంకా పైన ఫ్రిడ్జ్ కవర్ ఒకటి వచ్చింది. అవైతే ఫ్రిడ్జ్కి కొంచెం పెద్దగా ఉన్నాయి, షెల్ఫ్స్కి పెద్దగా ఉన్నాయి. నేను ఆ షెల్ఫ్ సైజ్ చూసి కట్ చేయమని చెప్పాను. నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నా నాకు ఏదో ఒక పని చెప్తావు, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా అని కొంచెం అలా చిన్న గొడవ అన్నమాట. అలా అనుకుంటూ కట్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే చేస్తారు, ఏమీ ఇబ్బంది పడరు. నేను ఎంత అరిచినా కానీ ఏం చేసినా కానీ ఖచ్చితంగా నేను చెప్పిన పని అయితే చేస్తారు. అలా అయితే నాకు సాటిస్ఫాక్షన్, ఇంకా ఆయనకు కూడా సాటిస్ఫాక్షన్. కాకపోతే ఇంట్లో ఉన్న ఒక్కరోజు కూడా వదిలిపెట్టనన్నమాట. పని లేకుండా ఖచ్చితంగా ఏదో ఒక పని చెప్తూ ఉంటాను. నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ అంతా సదురుతున్నాను. అంతా గలీజ్ అయిపోయింది. ఈ వర్షాలకు అంతా దుమ్ము పట్టడం, లోపల బూజు రావడం, ఇంకా అంతా మెస్సీగా ఉండడం. నేనైతే ఒక రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఒక ట్రేలో, క్లిప్స్ అన్నీ ఒక ట్రేలో, నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు అన్నీ ఒక ట్రేలో ఇలాగే సదురుకుంటాను. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ వీడియో. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఏడ్చినావు ఇలా స్కూల్లో? ఏడవలే. ఎందుకు ఏడవలే? అత్త రాదిగా పోతావా? పోతుంది. నువ్వు కాలేజ్ కోకియా చిట్టి, నువ్వు కాలేజ్ బంద్ చేసి అంగన్వాడికో. షాపింగా ఏం కొంటావు? ఎందుకురా? అవసరమా పాపకి డ్రెస్? నీ కొంట పాప కాదు. అబ్బా స్టైల్ చూడు, జేబులో చేతులు పెట్టుకుంది హ్యాపీగా. ఇటు చూడు, ఇయ్యా ఇటు చూడు పెట్టు. ఇయ్యా ఓ స్టైలు, తిరగాకు. యాపిల్నేమో స్కూల్లో వదిలిపెట్టి మేము షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. కానీ తను లేకపోతే మాకు అస్సలు మంచిగా అనిపించదు. మేము ఎటు వెళ్ళినా కానీ తను ఉండాలి. తను ఉంటే కొంచెం అల్లరి చేస్తుంది, మాకు షాపింగ్కి కష్టం అవుతుంది. కానీ తను లేకపోతే మాత్రం మేము అస్సలు వెళ్ళలేము. చాలా తక్కువ తను లేకుండా మేము వెళ్ళింది. అసలు నాకు ఒక 1 టైం 2 టైమ్స్ అంతే తను లేకుండా మేము వెళ్ళింది. ఇక్కడ యాపిల్ స్కూల్ నుంచి వచ్చేసరికి వెయిట్ చేసి షాపింగ్కి వెళ్ళాము వాళ్ళ డాడీకి డ్రెస్ తీసుకోవడానికి. వాళ్ళ డాడీది హ్యాపీ బర్త్డే అన్నమాట, ఆగస్ట్ 25కి. సో దానికోసం మేము షాపింగ్కి వెళ్ళాము. చూడండి ఫోజులు ఎలా ఇస్తుందో అక్కడ కూడా. ఇంతకీ మేము షాపింగ్ ఎక్కడికి వెళ్ళామంటే గర్కాని కింగ్ ఆఫ్ కింగ్స్ షాప్కి వెళ్ళాము. ఇక్కడైతే 2 డ్రెస్సెస్ తీసుకున్నాడు, చాలా బాగున్నాయి. నాకైతే ఒక టీ షర్ట్ భలే నచ్చింది. మేము అది తీసుకున్నాము, కానీ నేనైతే వీడియోలో చూపించట్లేదు, తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా నా కోసం షూస్ తీసుకుంటున్నాను. యాక్చువల్ అయితే మేము చెప్పుల కోసం అని వచ్చాము, కానీ అక్కడ చూస్తే షూస్ భలే అనిపించాయి. ఇక్కడ ఈ కలర్ ఒకటే ఉంది, గ్రీన్ కలర్. నాకు వేరే కలర్ కావాలని అడిగితే కలర్ లేదు, ఒకటే కలర్ ఉంది అన్నాడు. మేము తర్వాత వేరే షాప్కి వెళ్ళిపోయాము. చూడండి బాగుంది కదా. ఇవైతే మార్కెట్లో అయితే 150కి అలా వస్తాయి. కాకపోతే షాప్లో కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అయింది. మనం మార్కెట్లో తీసుకోవాలంటే సండే వరకు వెయిట్ చేసి తీసుకోవాలి. అంత టైం నాకు లేదు కాబట్టి షాప్లోనే తీసుకున్నాను. తర్వాత యాపిల్ వాళ్ళ డాడీ కోసం షూస్ చూస్తున్నాడు, తనకి స్నికర్స్ కావాలంట. ఆ షూస్ అయితే తనకి నచ్చలేదు, తీసుకోలేదు. సో గోర్ఖాన్లో షాపింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్లో విశాల్ మార్ట్ దగ్గర ఆగాము యాపిల్కి డ్రెస్ చూడడానికి. ఈ ప్యాంట్ చూసాము, కాకపోతే కాస్ట్ ఎక్కువ అనిపించింది. మేము ఎక్కువ యాపిల్ కోసం డ్రెస్సులు అయితే విశాల్ మార్ట్లోనే తీసుకుంటుంటాము. తన ప్యాంట్స్, టీ షర్ట్స్ అలాంటివి అయితే మెయిన్గా వెస్టర్న్లో తీసుకోవాలనుకుంటే, జీన్స్ అలా తీసుకోవాలనుకుంటే మాత్రం విశాల్ మార్ట్లోనే తీసుకుంటాము. ఇక్కడ ఈ ప్యాంట్ చూస్తున్నాము, ఇది ఆల్రెడీ తనకు ఉంది. అండ్ ఇంకొక ప్యాంట్ తీసుకున్నాము. సో మేము అది తీసుకునేటప్పుడు దాని కాస్ట్ ఒకలాగా ఉండే, అంటే మేము అనుకున్నాము దాని కాస్ట్ కొంత అని, కానీ బిల్ చేయించేటప్పుడు తెలిసింది దాని కాస్ట్ ఇంత అని. కొంచెం ఎక్కువ అనిపించింది, కాకపోతే బిల్ చేసిన తర్వాత మనం ఏం చేయలేదు కాబట్టి తీసుకున్నాము. ఈ టీ షర్ట్ అయితే జస్ట్ 109 రూపీసే, చాలా బాగుంది కదా. కాకపోతే కొంచెం షార్ట్గా అనిపించింది, ఇందులో సైజెస్ లేకుండే. మేము ఇందులో ఇంకో బ్లూ కలర్ తీసుకున్నాము, అది బాగుంది, అందులో సైజు ఉండే. మళ్ళీ డాడీ అయితే షర్ట్ తీసుకుందామన్నారు, కానీ నాకు షర్ట్ అంతగా నచ్చలేదు తనకు వేస్తే. అందుకే షర్ట్ క్యాన్సిల్ చేసి ఒక బ్లూ కలర్ టీ షర్ట్, ఇంకొక ప్యాంట్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ కూడా వాళ్ళ డాడీ
స్నికర్స్ చూశారు. బాగున్నాయి కాస్ట్ కూడా. కానీ ఎందుకో ఆయనకు నచ్చలేదంట, తీసుకోలేదు. యాపిల్ అయితే మేమెప్పుడు విశాల్ మార్ట్‌కెళ్ళినా గానీ ఆ ట్రే పట్టుకొని అటు ఇటు దొబ్బుతూనే ఉంటుంది. తనకొక టైం పాస్ అది. ఆ లిఫ్ట్ ఎక్కుతుంది, దిగుతుంది, ఆ ట్రేతోని ఆడుతుంది. మా దగ్గరికి కూడా అస్సలు రాదు. ఇక్కడ నా కోసం వాళ్ళ డ్యాడీ చెప్పులు సెలెక్ట్ చేశారు అండ్ షూలు కూడా సెలెక్ట్ చేశారు. కాకపోతే నాకవి నచ్చలేదు అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అనిపిచ్చింది. నేనైతే అవి అస్సలు తీసుకోలేదు. విశాల్ మార్ట్‌లో షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికెళ్ళిపోయాము. ఇంటికెళ్ళేసరికి కొంచెం చీకటి అయిపోయింది. సో, ఈరోజు వీడియో అయితే ఇదే అండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది. అది నొక్కితే మీకు అన్ని నోటిఫికేషన్‌లు వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.